సో వ్యూవర్స్, ఒక మంచి సర్ప్రైజ్ స్కిట్ తో ఆ స్కిట్ లో నేను అండ్ మన ఓనర్ గారు ఇంద్రజ గారు ఉండబోతున్నారు. సో వాచ్ అవుట్ ఫర్ ది స్పేస్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. చిచి, ఏంటి ఇంత చెత్తుంది? అయితే మొహం కడుకోవచ్చు కదా రష్మి. కల్లాపి చల్లుదామా? హలో మేడం గారు, ఇది ఇప్పటి పంచ్ కాదు, ఎప్పుడుదో ఈ పంచ్. మీరు కూడా ఇప్పటి వాళ్ళు కాదు, ఎప్పటి వాళ్ళు. మనం ఇక్కడికి వచ్చాక 2 యాదవలు రావాలే, ఈ పాటికల్లా ఎందుకు రాలేదు? ఏంట్రా వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడుతున్నారు? రాత్రి నువ్వు పక్క తడిపినప్పుడు డైపర్ మార్చా కదా, అది చూసినట్టున్నారు. సరే సరే ఏమ్మా, ఒకసారి ఇలా రామ్మా. ఒక అందగాడితో స్కిట్ చేయాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అడ్డమైన వాడితో చేయాల్సి వస్తుందని అనుకున్నాను. సరే సరే, నిన్న మీ ఇంట్లోకి తొంగి చూశాను. ఎందుకు ఆ కిచెన్ అంతా పాడైపోయింది ఏంటండి? పాలు పొంగిపోయిందండి. అవి పొంగిపోతున్నట్టు మీరు అక్కడ ఉండి చాలా చక్కగా పొంగావమ్మా, చాలా చక్కగా పొంగావమ్మా. మరి నా పాలు పొంగలేదు? నీ పాలు పొంగవు. అయ్యి బాబు, అయ్యి బాబు. హలో, టీ పెడతారా? ఒక్క నిమిషం, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కొంచెం ఇస్తారా? ఏంట్రా ఏదో కందిపప్పు పంచదార అడిగినట్టు గిన్నెలు అడిగితే ఏంటి గ్యాస్? మరి ఇది చూస్తే గ్యాస్ అడుగుద్ది, గ్యాస్ అడుగుద్ది. సరే గాని రష్మి గారు, ఆ కూరగాయల మార్కెట్ దగ్గర ఏంటంటే గొడవ పడుతున్నారు? లేకపోతే ఆ మార్కెట్ లో నాకు ముదిరిపోయిన బెండకాయలు ఇస్తున్నాడు. ఈ ముదిరిపోయిన సామాన్లు చూసి నాకు చాలా కోపం వస్తుంది తెలుసా? అయితే అద్దంలో చూసుకొని చాలా సార్లు కోపడుంటారు మీరు. హలో, నా రేంజ్ ఏంటో తెలుసా? 3 షోలు చేశాను. గురువారం, శుక్రవారం, ఆదివారం. ఇక్కడ బుధవారం, ఈడు మంగళవారం. అయితే ఏంటి బొక్క? బట్టలు ఉతికారా? అవును, ఈ బట్టల్ని ఎంత రుద్దినా ఆ మురుకు పోవట్లేదు. అదే 9 ఏళ్ళు రుద్దారు కదా ఒక ట్రాక్. అంత రుద్దితే అప్పుడు పోద్ది ఆ మురికి. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఎవరండి? చెన్నై నుంచి మీ ఆయన? ఏమైంది? ఓ మై గాడ్, థాంక్యూ అండి, ఇప్పుడే వచ్చేస్తాం. రష్మి, మన ఇద్దరికి వేరే ఛానల్ ఆఫర్ వచ్చిందా? రష్మి, మన ఇద్దరికి హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. కంగ్రాట్స్ రా, ఇప్పటికైనా వచ్చింది. ఏదో ఒక రోజు అవుతారు అనుకున్నా, ఈ రోజు అయ్యారు మీరు. ఏంటి? హీరోయిన్. సరేరా, మనం వెంటనే షూటింగ్ కి వెళ్ళాలి. అరే, వాళ్ళు షూటింగ్ కి వెళ్ళిపోతే మనకు దగ్గర అక్కడ హీరో లైన్ వేసేస్తారు. ఏదో ఒకటి చేశాను, వాళ్ళకి మొగుళ్ళు అయిపోవాలి. మొగుళ్ళు వద్దురా, వాళ్ళు ఊరుకోరు. మీరు ఎలాగో హీరోయిన్స్ అయ్యారు కదా, మేము మీకు అసిస్టెంట్లుగా వస్తామండి. ఖాళీగా ఉన్నాం. అవునండి, మీకు కరెక్ట్ అయిన పని ఇదే. ఓకే, స్టార్ట్ చేయండి. అసిస్టెంట్లు ఫస్ట్ మొత్తం తొడవాలి కదా. ఓకే, సో ఇప్పుడు షూటింగ్ వస్తున్నారు. Yes, sir. అవునండి. మాకు అసిస్టెంట్ గా పని చేస్తారు. అవును, ఒక్కసారి రౌండ్ తిరిగితే షూటింగ్ వచ్చేస్తుందండి. షూటింగ్. అయ్యో, రామోజీ ఫిలిం సిటీ అతుకు తుక్కు కూడా. ఏదండి మీరు హీరోయిన్స్ వచ్చారు, ఇంతవరకు డైరెక్టర్ గారు రాలేదు, ఎవరు రాలేదు. అదే డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు స్నానం చేయకుండా డైరెక్ట్ గా వచ్చేసినట్టున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, బ్లెస్ మీ. ఓ జడ్జి, ఆ యాంకర్ నమస్తే పెడుతున్నారు. మేడం, సీన్ చెప్తాను, యాజ్ ఇట్ ఈజ్ గా చేయండి. మీ సీన్ మేడం. ఫస్ట్ మీరు ఒక అతను ప్రేమించాడు. ఒక్క నిమిషం సార్, కొంచెం వెళ్ళి ఆ సీట్ దులపండి, మేము వెళ్ళి కూర్చుంటాం అక్కడ గ్యాప్స్ లో. ఎలా బాయ్, వెళ్ళి దులుపు, హీరోయిన్ గారు చెప్పారు. ముందు మొహం దులిపేసి తర్వాత సీట్. మేడం, సీన్ ఏంటంటే మీరు ఒక అతను ప్రేమించారు. ఓకే, 1 సెకండ్ సార్.
ఏ చిన్న అసిస్టెంట్ కమ్ హియర్. మేడం నాకు సీన్ చెప్పండి. మేడం సీన్ ఏంటంటే జ్యూస్ రష్మి మ్యామ్ చెప్పండి. అసలు ఇంకా హీరో ఎంట్రీ అవ్వలేదు, ఆ. కాస్త వెయిట్ చేయి. ఈ సినిమాలో హీరో కూడా ఉన్నారా? ఉన్నాడండి, హీరో వస్తున్నారు. హీరో మ్యూజిక్ ఏంటి? ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏమండి ఈ హీరోకి ఎంత డెడికేషన్ అంటే డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వచ్చేసి జ్యూస్ పట్టుకొని. మేడం ఈ టైంకి మీరు బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి, బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి. మీరు ఈ టైంకి షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి కదా. నాకు అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు. సరే ఉన్నాయి అన్నారు. ఏమండి నా హీరోయిన్ రష్మియేనా? రష్మి. అయితే ఈవిడ కోసం కళ్ళజోడు ఇదిగో, ఇలా ఒకడు కళ్ళ జోడ పెడితేనే వాడికి టోపీ పెట్టింది, ఈ టోపీ పెట్టింది. హలో, టచ్అప్ లా బిహేవ్ చేయండి. ఏంటి మేడం టచ్ అప్ ఏమైనా ప్రాబ్లమా? చాలా కంపెనీ టచ్ అప్. డైరెక్టర్ గారు స్కిట్ అవగానే మీకు టచ్అప్ చేయాలి, టచ్అప్ చేయాలి. డైరెక్టర్ గారు నా పక్కన హీరోయిన్ ఎవరు? నీ పక్కన ఇంద్రజ గారండి. ఏమండి నా అప్కమింగ్ సినిమా టైటిల్ రంగా అని పెట్టనా దొంగ అని పెట్టనా? లంగా అని పెట్టరా. ఏమండి మనకి కాసేపట్లో సీన్ స్టార్ట్ అవబోతుంది. మీరు ఆ విగ్గులు 2 ఇస్తే క్లీన్ చేసి ఇచ్చేస్తాం, మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చేస్తాం మళ్ళీ. మేడం ప్రాబ్లం ఏంటి? పర్సనల్ అసిస్టెంట్ ఏమైనా ఎక్కువ చేస్తారు? చాలా జాలిపడి వాళ్ళు. అరే రా రే. డైరెక్టర్ గారు మీకు 2 టచ్అప్లు చేయాలి, 2 టచ్అప్లు చేయాలి. ఏమండి చెప్పండి. సీన్ ఏంటంటే ఫస్ట్ రష్మి గారు మీకేనండి సీను. ఓకే రెడీ. మిమ్మల్ని ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించాడు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను వస్తాడని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం జ్యూస్ తాగే టైం కదా. అవును, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మాకు జ్యూస్ తీసుకురాలేదా? ఏమండి స్ట్రాబెర్రీ జ్యూస్. నాకు కివి. అరే కివి అక్కడ లేదు నరేష్. మేడంకి కివి జ్యూస్. అరే కివి రా. రా. ఏమండి ఫ్రిడ్జ్ రావట్లేదండి ఇది. ఏమండి ఫ్రిడ్జ్ లో ఏం లేవండి, ఫ్రిడ్జ్ లో ఏం లేవండి. ఏమండి మా హీరోయిన్ సినిమా డైరెక్ట్ టీవీలో వస్తుంది చూడండి, ఇదిగో. కాసేపట్లో సీన్ స్టార్ట్ అవబోతుంది. ఆ పళ్ళ సెట్ ఇస్తే క్లీన్ చేసుకుని వద్దాం. ఇగో మాస్టర్ నా పర్ఫార్మెన్స్ కి త్వరలో ఆస్కార్ వస్తుంది, చూస్తావా? ఒరే నువ్వు ఈ స్టూడియోకి రావడానికి ఆ కారు ఈ కారు ఎక్కువస్తావు, నీకు మళ్ళీ ఆస్కార్. ఏమండి ఒక్క నిమిషం ఆగండి, సీన్ చెప్తాను. సార్ హీరో గారు మీరు చాలా రోజుల తర్వాత హీరోయిన్ చూశారు, అటు నుంచి మీరు స్లో మోషన్ లో ఉరుక్కుంటూ వస్తున్నారు. నువ్వు స్లో మోషన్ అని చెప్పక్కర్లా, ఆయన స్లోగానే నడుస్తాడు తెలుసు కదా. నాకు ఉసరకాయ జ్యూస్ కావాలి. ఓసర వెళ్ళి ఏంటిది? ఉసరకాయ. నరేష్ ఆ జ్యూస్ తీసరా పోరా. అరే నువ్వు లోపలికి వెళ్ళట్లేదు. ఉసిరికాయ అడిగితే ఉసిరికాయ, కివి అడిగితే కివి. ఏమండి హీరోయిన్ తో కొంచెం జలజలపాతం సాంగ్ పెట్టివచ్చుగా? అంత జలగా ఉందంటారా నీకు? చెప్పండి డైరెక్టర్ మీ గారు. అసిస్టెంట్ నాన్ సెన్స్ అండి అసలు. చాలా నాన్ సెన్స్ అండి. వాళ్ళని ఏదైనా చూడండి ఒకసారి. ఏటారా డైరెక్టర్ గారు మీరు వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది. మా హీరోయిన్ ఒక్క సీన్ అయినా తీసారా మీరు? మీరు అడ్డుపడుతుంటే ఎలా తెస్తావురా? ఎవరు అడ్డుపడ్డారు? నువ్వు. మీరే. చెప్పండి డైరెక్టర్ గారు, వచ్చి గంట అవుతుంది. వచ్చి గంట అవుతుంది నేను ఒక చెప్పేది. scene తీయట్లేదు, ఒక యాక్షన్ చెప్పట్లేదు, ఒక జ్యూస్ రావట్లేదు. ఒక scene తీయకుండా యాక్షన్ చెప్పకుండా ఆయన కూర్చున్నాడు, ఆయన ఏమన్నా అన్నారా మీరు? జ్యూస్ అడిగా ఏమొచ్చిందండి? మీ సినిమా క్యాన్సిల్, నాకు మీ సినిమా వద్దు. అరే అది కాదండి, ఏంటి? మరి మేము మా అసిస్టెంట్ జాబ్ ఉందా? సినిమానే క్యాన్సిల్ అంటే అసిస్టెంట్ జాబ్ ఇంకెక్కడ ఉంటుంది? క్యాన్సిలా? మీరు వెళ్ళిపోండి. మనం వెళ్ళిపోదాం రా. రే హీరోయిన్లు వెళ్ళిపోయారు, బొగడా హీరోలు మీరు ఎందుకు రా, మీరు వెళ్ళిపోండి. అరే అజర్ నువ్వు వెంటనే బజార్కి వెళ్ళిపో చెప్తా. ఆడికి అజార్ ఇస్తున్నారా? నాకు 500 ఇస్తున్నారు, నాకు 500 ఇస్తున్నారు. మనం నెక్స్ట్ మల్టీ స్టార్ మూవీ చేద్దాం. ఆయన మల్టీ హాస్పిటల్లోనే ఉంటాడు, వెళ్ళి చేసుకోండి. పోరా వెనకబా. అందరూ వెళ్ళండి. డైరెక్టర్ గారితో మేము 2 టచ్అప్ల పని ఉంది మాకు. నరేష్ రెడీ? ఫస్ట్ టచ్అప్. అదే అదే
సెకండ్ టచ్ అప్. చచ్చిపోతావురా నువ్వు చెప్తున్నా. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. దట్ వాస్ అ స్పెషల్ స్కిట్. ఈ స్పెషల్ స్కిట్ లో ఇంద్రజ మ్యామ్ కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే నాకు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్. అరే జిత్తు ఏం చేసే ఉంటారు, రష్మి పక్కన ఉంచున్నాను వెళ్ళి. సరే అది గారు, ఇప్పుడు మీ బర్త్డే లో మీ స్కిట్ లో మేము కూడా పార్టిసిపేట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం కదా, ఏమంటారు? ఆబ్వియస్లీ బాగుంది అంటాను. అదే మాట ఇంద్రజ గారిని కూడా అడుగుదాం. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్డౌటెడ్లీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. రాధిగారితో వర్క్ చేయాలంటే ఆల్మోస్ట్ అందరూ కూడా రెడీగా ఉంటారు ఆయన స్కిట్ లో పార్టిసిపేట్ చేయాలంటే. థ్యాంక్స్ ఆది గారు. అండ్ అలాగే ఇమ్ము, అజార్, ప్రసాద్ గారు, నరేష్ అండ్ జిత్తు వీళ్ళందరితో కూడా కలిసిమెలిసి పనిచేయడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. So once again, thank you so much Adi garu and team for this wonderful skit. And once again, happy birthday. Ellandi. ఒకటి చెప్పనా? ఏంటి? ఏమని చెప్పను? నువ్వు యాంకరింగ్ చేస్తున్నావని చెప్పనా, లేక చెయ్యట్లేదని చెప్పనా? ఛీ, ఏదో ఒకటి చెయ్యరా.